సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు, తల్లి దండ్రులు ఇంకా అదర్ రిలేషన్స్ ఎవరు ఉన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా చేయాలన్నా నువ్వు స్టాండ్ అవ్వాలన్నా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది. సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది. దానికి డైరెక్టర్గా నవీన్ కుమార్ గారు ఒక అందరికీ నమస్కారం అండి. మా హీరో గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ 8 రన్నర్గా రావటం మాకు చాలా సంతోషం. సోలో బాయ్ గురించి మీ అందరికీ తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్. మా సవనీల్ సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రన్నరప్గా వచ్చినందుకు మీడియా గుడ్ ఈవినింగ్ అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా తమ్ముడు విన్నర్ అవ్వలేదని చాలామంది ఫీలింగ్లో ఉన్నారు, మేము కూడా అప్సెట్ అయ్యాం. బట్ ఈ తమ్ముడు విన్నర్ అవ్వకపోయినా కూడా రన్నరప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్లో మేము ఉన్నాం. ఎందుకంటే మోర్ దాన్ విన్నర్ లాగా అందరికీ తెలిసాడు. వెరీ హ్యాపీ. సోలో బాయ్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. త్వరలో మిగిలిన అప్డేట్స్ అని మీకు ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఎవ్రీవన్. మా తమ్ముడు రన్నరప్గా రావడం చాలా గర్వకారణం. అది షోలో రన్నరప్ అయినా లైఫ్లో విన్నరే మనోడు. రియల్ విన్నర్, పీపుల్స్ చాయిస్, పీపుల్స్ విన్నర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తన లైఫ్ అనేది, తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది. ఇట్ వాజ్ ఎ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చిండు. ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన ఆ సత్తా ఉంది కాబట్టి హీజ్ ఎ పీపుల్స్ విన్నర్, రియల్ విన్నర్. థ్యాంక్ యూ. ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక. సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. సో చాలామంది యాక్టర్స్కి చాలా స్టైలిష్గా కనిపించాలి, చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది. సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నా. కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్. ఎందుకంటే మన కల్చర్ని మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. సో మన కల్చర్, మన తెలుగు కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా అని. ఇప్పుడే కాదు, నేను 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ అని నన్ను తీసుకుంటే ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే ఖద్దరు బట్టలు వేసుకుంటాడు, లేకపోతే ఒక తెల్ల పంచ, జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని. సో చాలా సింపుల్ వేలో, అంటే సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో. సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి. ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది.